తట్టుకోలేనురా, నా వల్ల కాదు. పోనీ నెమ్మదిగా అవుతానులేండి. నీ బొంద నా చేయి గురించి కాదు, మీ అమ్మగారు నవల రాయడం గురించి. నా ఆరోగ్యం క్షీణించింది, దృష్టి కూడా మందగిస్తోందిరా. రేపు పుల్లయ్యా, నువ్వు నా కంటికి ఒంగోలు గిత్తలా కనిపిస్తున్నావు. చిత్తం, నా పరిస్థితి కూడా అలాగే ఉందండి. తమరు కూడా నా కంటికి అమలాపురం ఆవులాగా కనిపిస్తున్నా. ఏమండోయ్, ఏమండి, ఏమండి, ఏమిటి పడ్డావా? ఎందుకంటే ఆనందం, అమ్మగారు పడ్డా మీకు సుఖం లేదు కదా. ఏమండి, తొందరగా రండి, నాకు మూడు వచ్చేసింది. మీ అమ్మగారికి మూడొచ్చిందిట, పద పెడదాం. అమ్మగారికి మూడు వస్తే నేనెందుకండి బాబు, మీరు వెళ్ళండి. వచ్చారా? రాక తాస్తానా? నీకు ఇలా బాత్రూముల్లో కూడా మూడొస్తుంటే ఇక నా బతుకు కుక్క బతికే. చెప్పు. బయట ఉండే రాయండి. సంబరం ఒకటే తక్కువ. చెప్పు. కథానాయకుడు కళ్యాణ్ కుమార్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. అతని ఆరోగ్యం కోసం కథానాయక కాంచనమాల 9 కోట్ల దేవతల్ని ప్రార్థించింది. దేవతల్ని 3 కోటి దేవతలు అంటారే, వాళ్ళ సంఖ్య 3 కోట్లే. సంఖ్య మారిస్తే పురాణాలు ఒప్పుకో. అబ్బా, ఆ పురాణాలు రాసేటప్పటికి దేవతలు 3 కోట్లేనండి. కానీ వాళ్ళకి పిల్లలు పుట్రా, అందుకని 9 కోట్లు అన్నాను. రాస్తున్నారా? గోడకి దాపెట్టి మరీ రాస్తున్నాను. చెప్పు. అన్నట్టు నేను చీర తెచ్చుకోవడం మర్చిపోయాను. గదిలోకి వెళ్ళి చీర తీసుకురండి. రాశాను. రాయడం కాదండి, నేను చీర మర్చిపోయి వచ్చాను. ఒంటి మీద తువ్వాలి తప్ప మరేం లేదు. వెళ్ళి చీర తీసుకురండి. అలాగే. కాఫీ సార్. కాఫీ ఇచ్చేది ఇక్కడ. మరి మీరు ఇక్కడే ఉన్నారు కదండి. రెండో కాఫీ ఎవరికి? అమ్మగారికి. అమ్మగారు ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నారా? బయటకు వచ్చాకే ఇస్తానండి. సరే, ఆవిడ వచ్చిన తర్వాత నేను ఇస్తాను. ఇలా. అమ్మో, మీ చేత పని చేయిస్తే ఇంకేమైనా ఉందా? అమ్మగారు ఎక్కిపోరు. అది కాదురా వెధవా, ఇప్పుడు ఆవిడ ఒంటి మీద తువ్వాలి తప్ప ఏమీ లేదురా. ఒంటి మీద తువ్వాలంటే నోటితో కాఫీ తాగడానికి ఏమండి? దిక్కుమాలిన లాజికల్ చెప్పామంటే చెప్పొచ్చు కొడతాను రాస్కెల్. వెళ్ళా అందుకు సభ. ఏమండి, చీర తీసుకొచ్చారా? చేతులు గాడి లేవు. ఒరే పుల్లయ్య, వస్తున్నానమ్మా. చన్నూరు నేనే తీసుకొస్తా. పదా పదా. ఇప్పుడు రాముడు ఈ దారిన వచ్చును. నేను ఈ ఢమాల్ ఉండలన్నీ ఏకమొత్తంగా ఉపయోగించదను. వాడు వెంటనే పరమపదించను. ఉపయోగించదును, పరమపదించదును. ఇంత పెద్ద మాట ఎందుకులండి? ఆ రాము ఇటు వస్తుంటాడు, ఈ లోపే గంట టంగ్ టంగ్ అని పోగుద్ది. నువ్వేమో ఆ పిండు ఆరే ఆరే. డుబ్బు, ఈ పొడుంకాయలు నీకు మళ్ళీ ఎక్కడన్నా దొరికినా పట్టుకురాకే. ఎందుకంటే ఈ మనమే కాదు, వాళ్ళు ఎవరయ్యో వాళ్ళకి ఇచ్చేద్దామా? ఇస్త్రేమంటా? విధి ఎంత బలీయము! నేనెన్ని మార్లు రాముని మర్దరించి ప్రయత్నించినను ఘంటానాదం ప్రయోగించి శివుడు అడ్డుపడినాడు. అంతేలే, శివుడు రాముడు ఇద్దరు సురులు. అంటే దేవతరా? వాళ్లలో వాళ్ళు కుమ్మకైనారు, మన ప్రయత్నములు ఆటంకపరిచినారు. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన, అపురూపమైన, అసమానమైన, అఖండమైన, అద్వితీయమైన, అనూహ్యమైన రహస్యాన్ని కనుగొంటిని. ఏంటి స్వామి అది? ఎవడు తీసుకున్న గోతులో వాడే పడును, ఎవడు ఢమాలుండల్కి వాడే ఢమాలగును. ఫైనలింగ్ గా ఆ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని. శంభో శంకర, శంభో శంకర. శివునాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంట. అది వీడు కనిపెట్టాడంట. నాకు తెలియదు మరి. వీడు కనిపెట్టాడు. చేమైనా కుట్టదా? ఏది లేవు, అగిపెట్టి ఇవ్వు. చేచాపు.
త్వరగా రారా. అరే ప్రభు, ఏంట్రా ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే ఇక్కడ నర్సులు గొడవ నాకేం అర్థం కావట్లేదు. ఏదో హాస్పిటల్ లాగా ఉంది. ఏ హాస్పిటల్? ఆ? ఇదే జనరల్ హాస్పిటల్. మై గాడ్. అమ్మో డ్రీమ్ బాయ్ ఇప్పుడు చూశాడంటే పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని బురదనేస్తాడు. ఎలా హలో 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 పైప్ టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3. అసలు గాలి లేదు, చెట్టు ఊగుతుంది. విఠలాచార సినిమాలో అంత మాయగా ఉందే. స్వప్న, సారీ స్వప్న, అసలు ఏం జరిగిందంటే స్వప్న నేను చెప్పేది ఏమిటా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఇంటి పైకప్పు దేంతో వేద్దామా అని. వేసిన కప్పు పూల్చకుండా ఉంటే చాలు, ముందు నువ్వు కింద దిగిరా. సరే మీ బ్యాడ్ లక్. నువ్వు పైకి ఎందుకు వెళ్ళావయ్యా? మీరు పైన ఉన్నారనుకుని పైకి వెళ్ళాను అంకుల్. అరే ఇదేంటి నీళ్ళు లేకపోయినాయి? ఏంటి విషయం? అంకుల్ మీకు ఒక గుడ్ న్యూస్. షుగర్ పేషెంట్లందరికీ ఒక అద్భుతమైన ముందు కనిపెట్టారంట. ఇక నుంచి మీ ఇష్టానికి స్వీట్లు తినేది. నిజంగా? అవును అంకుల్, మీ మీద ఒట్టు. ఎడివిడు? ఓహో, ఇది ఈ విఠలాచార్య పని అన్నమాట. స్మోక్ నాకు పడదబ్బా. మరి ఏం పడుతుందబ్బా? నమస్కారం పెట్టు. నమస్తే సార్. ఎలాగని? ఎవడీడు? ఐఎమ్ శ్యామ్. మీతో కొంచెం పనుండి వచ్చాను. కేబుల్ కనెక్షన్ కావాలా? లేదు సార్, లవ్ కనెక్షన్ కావాలి. లవ్వా? నాకు సిగ్గేస్తుంది బాబు. ఊరిని సిగ్గు సిటీ కేబుల్ స్పాన్సర్ చెయ్య. కొంచెం కంట్రోల్ అవ్వు. కుర్రాడు సిగ్గుపడుతున్నాడు. బాబు ఇంతకీ ఏంటి నీ కనెక్షన్? ఏమి లేదన్నా, ఇతను పక్క వీధి కాలేజీలో చదువుతున్న అనిత అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. నూన్ షోకి వెళ్ళడానికి 2 టికెట్లు కొన్నాడు. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి కలవాలనుకో 2 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఆ టైం లేదు. అన్న నువ్వే ఏదైనా ఐడియా చేసి అక్కడ అమ్మాయిని ఇక్కడ అబ్బాయితో కలపాలి. అంతే. దీన్ని ఏమంటారా బావా? ఎంకరేజింగ్ అని చెప్తారు. రేయ్, నువ్వు కూల్ డౌన్ బావా. అయినా మనం అలా ఎందుకు అనుకోవాలి? సమాజ సేవ అనుకోవచ్చుగా. ఓసీలో చాయ్ తాగేది సేవని చెప్తారు. ఏంట్రా ఇది? వద్దని చెప్పానా? నువ్వు చెప్తున్నాడు ఊరుకుంటున్నా. తర్వాత చూస్తున్నావు. పద. రారా. ఇలాంటి పనులకు నేను రాను బాబు. మరి అలాంటి పనులు కొత్త మరమండ మట్టాల ప్రసంగా. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ మిస్టర్ శ్యామ్ ప్రసాద్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఓడు ఏదోటి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. మనం ఇవ్వకపోతే మన పడి ఎడుతాడేమో. ఇచ్చి పెడతా మందేం పోయింది. హ్యాపీ బర్త్డే మాయా. హ్యాపీ న్యూ ఇయర్. 2 కొనామేట్రా? పెద్దోడు దొరకలేదు, అందుకే చిన్న 2 కొన్నా. ఇవి ఎక్కడి నుంచి తీసాడు అక్కడ పెట్టి. అమ్మయ్యా, ఇంట్లోనే ఉన్నారు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. సేమ్ టు యూ. ఈ నూతన సంవత్సరంలో ఈ దేశంలోనే కాకుండా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఉన్న మీ బిజినెస్ లన్నీ బాగా డెవలప్ అవ్వాలి. మాకు బోల్డ్ అని పాలసీలు రావాలి. మీ అభివృద్ధి మా ఆకాంక్ష. టేక్ ఇట్ సార్. అంత బిల్డప్ ఇచ్చి ఇంత చిన్న పువ్వా? అదేంటే పూజలో పెట్టుకున్నా ఓకే పట్టదు కదా. ఇతనెవరండి? మా అక్కయ్య గారు అబ్బాయి. నా దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. చదువుకుంటున్నాడా? ఇలా రావయ్యా. పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకు చదివించాల్సిన వయసులో నీకు చదివేటయ్యా. మీ పిల్లల పంపించి ఒళ్ళో కూర్చోబెట్టి చదువుతా. ఇలా అనేసిడిటీ. ఇదిగో ఓ పాలసీ ఉంది, నీకు బాగా ఉపయోగపడుతుంది. ఏంటది? చెయ్యికి 1,00,000, కాలికి 1,00,000. కాళ్ళు చేతులు మీరేం చేసుకుంటారా? వేయించు తింటాం, లేకపోతే ఏంటే యాక్సిడెంట్ పాలసీ. నీ పేరేటి? శేషు డబుస్. మేమంతా శేషం అంటాం. అంటే మిగిలిపోతాడనమాట. కరెక్టే. 10 ఏళ్ల నుంచి డిగ్రీలోనే మిగిలిపోయాడు. 10 సంవత్సరాల మా పాప అయితే ఇన్ టైంలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. మా అమ్మాయిని చూసి గుర్తు తెచ్చుకో. అమ్మాయిలు చూడటం వల్లే 10 ఏళ్ళు ఎట్టింది. ఉంటాను సార్. అమ్మో, రాత్రి ఉంసి 2ంటికి వచ్చాడు. నువ్వేనింటికి వచ్చావు? నేను 9:30 వచ్చి పడుకున్నాగా. వాడు 2ంటికి వచ్చినట్టు నీకెలా తెలిసింది? అవును, నాకెలా తెలుసు? నేను కాలేజీకి వెళ్ళొస్తానా? ఇదిగో వంశీ గాని కనీసం 3వ పీరియడ్ గానీ వచ్చి చదువుకోమని చెప్పండి. ఇవాళ జనవరి 1, పైగా ఆదివారం. కాలేజీ ఉంటుందా? అవును, ఉండదు కదా. ఇడియట్. హ్యాపీ న్యూ ఇయర్.
థ్యాంక్ యూ బేబీ సేమ్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్ శేషు. థ్యాంక్ యూ సేమ్ టు యూ. వంశీ ఏడి పడుకుని లెగుతులేదు. ఇంకా లేవలేదా? నేనే లేపద్దానమ్మా. వాట్ అంకుల్, టైం 9 అయింది. అదే ఇంకో ఇంట్లో అయితే ఈ పాటికి సూక్తి ముక్తావళి మొదలెట్టేస్తారు. అసలు మీ వల్ల వాడికి బద్ధకం ఎక్కువ అయిపోయింది. I'll go and wake him up. ఆ అమ్మాయి పద్ధతులు చాలా బాగా తెలిసి నాకులాగా. పద్ధతులు తెలుసు కానీ నీలా కాదురా. రాంగ్ నంబర్. ఏం చేస్తున్నారా ఇక్కడ? రే బేడా ఇలా రావాయ్. ఎవరిరా బేడా అంటున్నావు? సే కార్తవరాయ్. అదేంటి సే కార్తవరాయ్, షూ కార్తవరాయ్? బేడా అంటేనే బాగుంది. మన జ్ఞానానికి ఏదో డౌట్ వచ్చింది, అడుగు. అదేం లేదు బేడా, మా అవ్వ శని స్నానం చేయమని చెప్పింది, నేను ఇందులో చేస్తా. నువ్వే ఓ శని, నీకో శని స్నానమా? ఎలాగోలా చావు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఈ తటాకమున తోపేనమును పరిశుభ్రపరచుంటుంది. కాసేపు ఉంటే నీ ఒళ్ళు నేను పరిశుభ్రం చేస్తాను. అయ్యో వీళ్ళ ఏమిటో భరించలేకపోతున్నాను రా బాబు. అరుణాచలం, ముందే బండోళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పు. వీళ్ళ హింస భరించలేకపోతున్నాను. వీళ్ళు చేసి ఆగడానికి హోటలే అల్లాడిపోతుంది. అమ్మా, ఆ డబ్బాను ఎంత ఖర్చు అయిందో చెప్పమ్మా. Room rent 2.5 crores, restaurant bill 4 lakhs, court suits 75 lakhs, total 3 crores 29 lakhs. విన్నావా? ఇలా అయితే చివరికి చిల్లిగవ్వ కూడా మిగలదు. అందుకే వీళ్ళందరిని పిలిపించింది. ఏంటి నువ్వనేది? కార్తవరాయ, తను సంపాదించిన డబ్బు అనుభవించకుండా దాచుకు చచ్చిపోయేవాడే మూర్ఖుడు. ఎందుకంటే ఆ డబ్బు తర్వాత ఎవరో అనుభవిస్తారు గనక. తను సంపాదించిన డబ్బు తనే అనుభవిస్తాడు చూడు, వాడే తెలివైన వాడు. ఇంతవరకు డబ్బు ఖర్చు చేసి అరుణాచలాన్ని చూసావు, ఇంకా డబ్బు సంపాదించబోయే అరుణాచలాన్ని చూస్తావు. అందుకు 3 దారులు ఉన్నాయి. ఏంటవి? లాటరీ టికెట్స్, గుర్రాల రేస్, సినిమా షో, అంటే సినిమా తీయటం. అయ్యో, వీటిలో ఇంతవరకు పోగొట్టుకున్న వాళ్ళనే చూసావు, గెలిచిన వాళ్ళని చూడలేదే. ఇక నువ్వు గెలిచేవాడిని చూడబోతున్నావు, అరుణాచలాన్ని చూడబోతున్నావు. ఏంట్రా బాబు ఆంటీ దగ్గర నవ్వుస్తుంది? డిన్నర్ కు టైం అయింది కదా, అందుకే ఆంటీ ఆనందంగా ఉంది. ఇంకా మాట్లాడతారా బాబు? డిన్నర్ అయితే ఏం మాట్లాడతారు, పడుకుంటారు. బాలు, బాలు, తలుపు తీరా. మీరు చదువుకోరా, నేను మేనేజ్ చేస్తా. ఇదిగో రాటి, నిద్ర వస్తే తాగి చదువుకోండి. నిద్ర రమ్మన్నారాదుగా. ఇంకా ఎక్కడ కూర్చున్నారంటే లోపలికి వెళ్ళరు వీళ్ళు. అంకుల్ కి స్టార్టింగ్ ట్రబుల్ ఏమో. ఆంటీ స్టార్ట్ అయిందిరా. లేదురా, అంకుల్ కూడా స్టార్ట్ అయ్యాడు. అయితే మనం కూడా వెళ్దామా? ఏంట్రా తొందర, తలుపులు వేసుకుని. కుదరదురా బాబు, న్యూస్ రీల్ చూడాలి. పదండ్రా. ఏంటారు బాబు, ఎంత ఎత్తులో పెట్టుకున్నాడు? తీసరా. నేను ఎక్కుతారా? అదే నేను ఎక్కుతారా? ఆంటీ ఎదురా, లోపల ఏం చేస్తున్నారా బాబు? అంకుల్ వదిలేసి ఏం చేస్తుందిరా? క్లీన్ చేసుకుంటుందేమో కిచెన్. ఆ కిచెన్ సెక్షన్ రేపు చూసుకోవచ్చుగా. ఏడేంట్రా బాబు, పొట్ట రుద్దుకుంటాడు. పిలువే. ఆడికి లేని తొందర నీకెనక. అది కాదురా బాబు, ఈ పుస్తకం చదువుకుంటే నిద్రపోతే మన బతికేం కావాలరా? పోతుంది. ఎలాగో విప్పేదగా వేసుకోవడం ఎందుకు? యూ సిల్లీ. ఏమిటో ఇంత లేటు? ఉండీలు సర్దుకోవాలి కదా. మనకి ఎప్పుడు వస్తాయో ఇలాంటి రోజులు.
WWF లైవ్ రా. ఎవరు దొంగ వాళ్ళారా? చంపేస్తానే అనుకుంటున్నారు, నరికి పడేస్తానే అనుకుంటున్నారు. ఏమైంది అంకుల్? ఎవరో దొంగ వాళ్ళు చొరబడ్డానికి వచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్. అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు. సకల్ ఆపేడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. వెళ్ళి చూస్తారా? నీ అబ్బా సినిమా అనుకున్నావరా? ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి. నేనేం తప్పు మాట్లాడానా? వెంటిలేటర్ ఏమయ్యా మసాలా వాడు ఉందా? లేవు. పొద్దున్న 500 వడలేసాం. కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్లారు. కాలేజీ స్ట్రైక్ కి మసాలా వాడికి సంబంధం ఏంటి? కొట్టారంటే తల పగలొద్దు. మా హోటల్ వడలంత స్ట్రాంగ్. ఒకే ఒక వడుంది తెమ్మంటావా? అమ్మో వద్దు, దోశ చాలు. బతికిపోయా.